హలో ఆంధ్ర పీపుల్, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ నేను తెలంగాణ నుంచి వచ్చానండి. ఇక్కడ ఇది వేగేశ్వరం అని ఒక తాళపూడి దగ్గర ఉంటుంది. ఇక్కడ ఒక పార్కింగ్ చేశానండి. అక్కడ నేను పార్కింగ్ అంటే అక్కడ నో పార్కింగ్ లేదు, ఏం లేదు. నేను కార్ లోపలే ఉన్నా. నాకు నాట్ ప్రొడ్యూసింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి, నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ పేపర్స్ అని చెప్పేసి చలాన్ వేసిర్రు. నేను క్వశ్చన్ చేస్తే నన్ను ఏం తిట్టాడో చిన్న పిల్లల్ని అడుగుతా, చెప్పండి ఒకసారి వినండి. ఏమన్నారా? అక్కడ పోలీస్ సార్ ఉన్నారండి. ఏంటి అక్కడ ఎట్టారంటే దెంగమంటున్నారండి. మళ్ళీ బూతులు మాట్లాడిర్రు. ఏమన్నా అంటే ఊరుకుంటున్నామే, లేకపోతే నాప్తోలు తీస్తారంట. అంటే ఇక్కడ టీఎస్ అని చూడంగా నాకు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో పార్కింగ్ బోర్డు లేదు, కెమెరా లేదు, ఒక కెమెరా లేదు. అక్కడ ఉండాలా లేదా అనేది కూడా నాకు తెలీదు. నో పార్కింగ్ ఏమని చెప్పేసి అన్నాను, రిక్వెస్ట్ చేసిన. సరే నాకు డాక్యుమెంట్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను, నేను కార్లోనే ఉన్నా, చూపిస్తానన్నా. వాళ్ళు కనీసం వినకుండా దెంగై నిష్టం వచ్చింది చేసుకోపో, బొక్కలేస్తా, ఏమనుకుంటున్నావు అని చెప్పేసి ఎస్ఐ రామకృష్ణ తాళపూడిలా నన్ను ఇష్టాసారంగా మాట్లాడిండు. అతనితో పాటు 4 కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళు కూడా అలాగే దురుసుగా ప్రవర్తించారు. దీనిపై అసలు మీరు ఎలా స్పందిస్తారో నాకైతే తెలియదు. కానీ మేము తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్ర పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ ఉంటారు అనుకున్నాం, కానీ మరి ఇంత ఫ్రెండ్లీగా దెంగే ఒంగే అని మాట్లాడతారని నేను అయితే అనుకోలేదు అసలు. సరే, మాది ఇక్కడ కాదు కాబట్టే కదా మీరు అంత ప్రౌడిష్గా మాట్లాడి అలా మా పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అలా కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అక్కడ నో పార్కింగ్ బోర్డు లేదు, అక్కడ పార్కింగ్ చేయవచ్చా లేదా మాకేం తెలుస్తుంది తెలంగాణ వాళ్ళకి? అది అసలు నో పార్కింగ్ అని ఒక ఉంటే మేము పెట్టాం కదా. వచ్చి నాట్ ప్రొడ్యూసింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అంట. తెలంగాణ నుంచి ఇక్కడ వరకు మేము డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వచ్చామా? నేను కార్లోనే ఉన్నాను, కార్లో లేదని కాదు, నేను కార్లు ఉన్నా, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు కార్లో. వచ్చి చలాన్ కట్ చేసి వెళ్ళిపోయారు. మాట్లాడితే బూతులు గలీజ్గా మాట్లాడుతున్నారు. దీనిపై నేను ఖండించండి.